అబద్ధాలు, క్రెడిట్ చోరీలతో తనను తాను మేధావిలా మార్కెటింగ్ చేసుకోవడం తప్ప రైతులకు మేలు చేయాలన్న ఆలోచన చంద్రబాబుకి లేదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. కడప జిల్లాలో 2వ విడత అన్నదాత సుఖీభవ నగదు జమ సందర్భంగా చంద్రబాబు చెప్పిన అబద్ధాలపై మండిపడ్డారు. ఈ ఒక్క పథకం ద్వారా 2 ఏళ్లలో రైతులకు దాదాపు 17,000 కోట్లు మోసం చేశాడని వివరించారు. ఏకంగా 7 లక్షల మంది రైతులను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించి వెన్నుపోటు పొడిచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో కేంద్రం ఇచ్చే నిధులతో సంబంధం లేకుండానే అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకి ఏడాదికి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తానని నమ్మించి తీరా గెలిచాక 2 ఏళ్లలో కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకున్నాడని ధ్వజమెత్తారు. అన్నదాత సుఖీభవ అని ఒక పథకం కింద నిధులు విడుదల చేయడానికి అని చెప్పి యాక్చువల్గా ఇది వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి కాపీ. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం సృష్టికర్త ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. రైతుకి పెట్టుబడి సాయం అందించాలి, ఆ పెట్టుబడి సాయాన్ని సకాలంలో రైతుకిచ్చి వడ్డీ వ్యాపారుల దగ్గరకో అప్పుల కోసమో తిరగకుండా చెయ్యాలనే ఒక గొప్ప లక్ష్యంతో ఆయన 2019 ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకారం 4 సంవత్సరాల్లో 50,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తాము అని. కానీ ఎవరైనా సరే రాజకీయాల్లో ఎన్నికల ముందు చెప్పిన హామీలని ఎలా ఎగ్గొడదామా అని చూస్తారు. అది మనకు అంత ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అనుభవం. కానీ ఇచ్చిన దానికన్నా చెప్పిన దానికన్నా ఎక్కువ ఇవ్వాలని ప్రయత్నం చేసే నాయకుడు ఎవరన్నా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. 12,500 చొప్పున 4 సంవత్సరాల పాటు పెట్టుబడి సాయాన్ని ఇస్తానని చెప్పి ఆయన 13,500 చొప్పున 5 సంవత్సరాలు ఇచ్చారు. ఆ పథకం పేరు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్. కానీ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏంటి? ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తా, పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది దానికి అదనం అని చెప్పి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఈ హామీ అమలు చేసేటప్పుడు వచ్చేటప్పటికి మొదటి సంవత్సరం ఎగ్గొట్టేశారు. 2024లో రూపాయి ఇవ్వలేదు రైతుకి పెట్టుబడి సాయం. 2025లో రైతుల్లో అసహనం మొదలైంది. ప్రతిపక్షం నిలదీస్తోంది కాబట్టి తూతు మంత్రంగా దీన్ని కథను మొదలుపెట్టాడు. మొదలుపెట్టి అమలు చేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ అంకెలు చూస్తే మాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 53,58,366 మందికి, అంటే సుమారుగా 53.5 లక్షల రైతులకి పెట్టుబడి సాయంగా వైఎస్ఆర్ రైతు భరోసా ఇస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి దానికి తన సహజ సిద్ధంగా కోత వేసేశారు. వేసి 7 లక్షల రైతుల సంఖ్య తగ్గించారు. సాధారణంగా ఏటా కమ్మతాల సంఖ్య పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక తండ్రి తనకున్న భూమిని తన కొడుకులకి ఇస్తే అది వేరే వేరే కమ్మతాలుగా వారు వ్యవసాయం చేస్తే రైతుల సంఖ్య పెరగాలి. కానీ 7 లక్షలు తగ్గింది అని అంటే దీనికి కారణం ఏంటి అని నేను అడుగుతూ ఉన్నా. హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై టీడీపీ గూండాల దాడి జరిగిన రోజున ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలోనే ఉన్నారని, ఆ స్థాయిలో విధ్వంసం సృష్టించినా ఆయన కనీసం మాట్లాడలేదంటే తన ప్రోద్బలంతోనే దాడి జరిగినట్లు స్పష్టంగా తెలిసిపోతుందని పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్, హిందూపురం నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి దీపిక తేల్చి చెప్పారు. ఈ తరహా ఘటనలు చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువలు ఏ విధంగా పతనం అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. దాడిలో పాల్గొన్న నిందితుల వివరాలను సీసీ కెమెరా ఫుటేజ్ తో పాటు ఇస్తే వారిని శిక్షించాల్సింది పోయి ఆ పని చేయకుండా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపైనే ఎస్సీ అట్రాసిటీతో పాటు హత్యాయత్నం కేసులు నమోదు చేశారని ఆక్షేపించారు. ప్రశ్నించే గొంతు నొక్కాలని చూస్తున్న కూటమి ప్రభుత్వం తమను భయపెట్టే ఉద్దేశంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతోందని తెలిపారు. హిందూపూర్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ పైన టీడీపీ గుండాలందరూ వచ్చి అటాక్ చేయడం మనం చూసినాం. ఆ రోజు మన పిల్లలు, మన కార్యకర్తలందరూ కూడా హిందూపూర్ పార్టీ ఆఫీస్లో ఉండగా ఒక 5-6 కార్లు వచ్చి చాలా మంది వచ్చి అనాథరైజ్డ్ గా హిందూపూర్ పార్టీ ఆఫీస్లో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఎందుకు వస్తున్నారు, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అడిగితే ఇది మా ఇష్టారాజ్యం, ఇది మా సామ్రాజ్యం, హిందూపూర్ అనేది మన సామ్రాజ్యం అని చెప్పుకుంటూ మీరు ఎవరికి చెప్తారో చెప్పుకోపోండి అని చెప్పి అక్కడున్న గ్లాసెస్ కానీ, ఫర్నిచర్స్ కానీ, సిస్టమ్స్ కానీ, అదేవిధంగా అంబేద్కర్ ఫోటోగ్రాఫ్ కూడా, అంబేద్కర్ జీ ఫోటోగ్రాఫ్ కూడా కిందికి వాళ్ళు పడేయడం ఎంత మాత్రం సమంజసం అని అడుగుతున్నాం. అదేవిధంగా కనకదాసులు అంటే కురుబోళ్ల ఆరాధ్య దైవం, ఆ కనకదాస్ గారి ఫోటో కూడా కిందికి వేసి పగలగొట్టడం, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూడా తోయడం, కిందకి పడేయడం, ఇవన్నీ కూడా చేశారు.
అక్కడున్న కార్యకర్తలు మీరు ఎందుకంటే ఇట్లా చేస్తున్నారని అడిగితే వీళ్ళు ఐడెంటిఫై చేశారు. ఎవరైతే వచ్చినారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఐడెంటిఫై చేశారు. ఎందుకు అడుగుతున్నారంటే ఎందుకు చేస్తున్నారని అడిగితే మా ఇష్టం, మేము ఏదైనా చేసుకుంటాం, ఎవరికి చెప్తారో మీరు చెప్పుకోపోండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా మళ్ళా ఎందుకంటే ఇట్లా చేస్తారని న్యాయపరంగా అడిగితే వీళ్ళందరి పైన అటాక్ చేయడం జరిగింది. ఆ రోజు అక్కడ ఉన్న కార్యకర్తలందరి పైన అటాక్ చేయడం జరిగింది. కట్టెలు తీసుకుని వాళ్ళ వెనుక వాళ్ళందరినీ కూడా పారాడిపించుకొని పోయి అట్లా కొట్టడం కూడా జరిగింది, దాడి చేయడం కూడా జరిగింది. నిజంగా ఈరోజు డెమోక్రసీ ఉందా లేదా అని మాకు ఆ రోజు అనిపించింది. ఎందుకంటే ఆ సీన్ చూసిన వెంటనే నాకు వెళ్ళిన వెంటనే చాలా షాక్ అయినాను. ఎందుకంటే నిజంగా ప్రజాస్వామ్యం ఉందా లేదా, డెమోక్రసీ ఉందా లేదా, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ ఉందా లేదా అని నిజంగా చాలా బాధ అయింది. ఎందుకంటే మనము కూడా గతంలో కూడా 2019 నుంచి 2024 వరకు మనము కూడా రూలింగ్ లో ఉన్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా చాలా డిసిప్లిన్ గా మాట్లాడి చెప్పినారు. డిసిప్లిన్ పాటించండి, ఎలక్షన్ ఉన్నప్పుడు మాత్రమే రాజకీయం చేయండి, మిగతా సమయంలో ఖచ్చితంగా మీరు కులాల అతీతంగా, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరికీ కూడా టీడీపీ వాళ్ళు మనకు ఓటు వేయలేదని తెలిసినా కూడా వాళ్ళ ఇంటికి సంక్షేమ పథకాలు అందించి వాళ్ళని గౌరవించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎందుకంటే రాజు అనేవాడు అందరికీ కూడా సమన్వయ న్యాయం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మినారు. కాబట్టి ఆ రోజు అటువంటి రామరాజ్యం చూసాం. ఈ రోజు ఇంత జరిగినా కూడా బాలకృష్ణ గారు ఆ రోజు కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ చెప్పలేదు, ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ కూడా విడుదల చేయలేదు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదని మాచవరం సీఐ ప్రకాష్ హెచ్చరించారు. బహిరంగంగా మద్యం తాగటం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం లాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో మావోయిస్టులు అదుపులో తీసుకున్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు భాగంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని వైఎస్ఆర్ కాలనీలో విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి మాచవరం సీఐ ప్రకాష్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలువురు రౌడీ షీటర్ల ఇంటికి వెళ్లి చెక్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. బహిరంగంగా మద్యం తాగటం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం లాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే తనకు నేరుగా సమాచారం ఇవ్వాలని తెలిపారు. మా సెంట్రల్ ఎస్పీ దామోదర్ సార్ ఉత్తర్వుల ప్రకారం మా ఏరియాలో అలాంటి వ్యక్తులు, కొత్త వ్యక్తులు ఎవరైనా షెల్టర్ జోన్లో ఉన్నారనే దానిపై కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయమని చెప్పారు. ప్రతి బ్లాక్లోకి వెళ్ళి ఎవరెవరు ఉంటారు, ఎందుకు ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చారు, కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారనే విషయాలు తెలుసుకోవడం కోసం ఈరోజు మాచవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ గుండెల వైఎస్ఆర్ కోణంలో అన్ని బ్లాకులు సెర్చ్ చేయడం జరిగింది. వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎవరైనా కొత్త వ్యక్తులు అద్దెకు వచ్చినా వాళ్ళ వివరాలు కంపల్సరీగా పోలీస్ స్టేషన్లో తెలియపరచవలసిందిగా అందరికీ అవేర్నెస్ ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరిగింది. మ్యాక్సిమం ఈ బ్లాక్లో 5 బ్లాక్లో కూడా తెలిసిన వాళ్ళే ఉన్నారు. కొంతమంది అద్దెకున్నా కానీ చాలా సంవత్సరాలు పెట్టి అద్దెకుంటారు. నెక్స్ట్ ఈ ఏరియాలో రౌడీ షీట్లు కానీ, బ్లేడ్ బ్యాచ్ కానీ, గంజా బ్యాచ్ కానీ వివరాలు కూడా కనుక్కున్నాం. అంతా పీస్ఫుల్గా ఉందని చెప్పారు. అక్కడక్కడ నైట్ టైం కొద్దిగా తాగి న్యూసెన్స్ చేస్తారని చెప్పారు. వాళ్ళందరికీ మా ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా వస్తున్నారు, వాళ్ళు తీసుకెళ్తున్నారు. బయట వ్యక్తులు కాకుండా ఇక్కడ వాళ్ళే కొంతమంది ఆటోలో కూర్చొని మందు గట్ట తాగుతున్నారు, చిన్న చిన్న కంప్లైంట్ చెప్పారు. అవి కూడా కంట్రోల్ చేస్తాము. మెయిన్గా ఈ మావోయిస్టులకి విజయవాడలో ఎప్పుడూ లేదు, సిటీలోకి ఎంటర్ అయ్యి షెల్టర్ చేసుకున్నారు. కాబట్టి దాని పర్పస్ విజయవాడ మొత్తాన్ని కమిషనర్ ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్లో కూడా సెర్చ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మాచవరం లిమిట్స్లో గుణదల వైఎస్ఆర్ సెర్చ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అగ్రిగోల్డ్ బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 3వ తేదీన విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన దీక్ష చేపడుతున్నామని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. దాసరి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ గడిచిన 11 సంవత్సరాలుగా అగ్రిగోల్డ్ బాధితులు న్యాయం కోసం పోరాడుతున్నారన్నారు. ప్రభుత్వాలు మారినా బాధితులకు న్యాయం జరగడం లేదన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. అగ్రిగోల్డ్ కేసులకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అగ్రిగోల్డ్ కంపెనీ అతి క్రూరంగా 32 లక్షల మంది 8 రాష్ట్రాల్లో ఉన్న కస్టమర్స్ మోసం చేసి వచ్చే జనవరి 4వ తారీఖుకి 12వ సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. అంటే 11 ఏళ్లు పూర్తి కాబట్టి జనవరికి 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఆనాడు చంద్రబాబు గారి ప్రభుత్వం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మళ్ళా ఇప్పుడు
కూటమి ప్రభుత్వాలు మారిపోతూ ఉన్నాయి. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం కావటం లేదు. ఈ సమస్యని సత్వరమే పరిష్కరించమని కోరుతూ డిసెంబర్ 3వ తేదీన విజయవాడలో ఆవేదన దీక్ష, అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన దీక్ష నిర్వహించబోతున్నాం. ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి చైర్మన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కన్వీనర్ సిఐడి డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ గారు, ద్వారకా తిరుమలరావు గారు, ఇతర ఉన్నతాధికారులతో ఈ కమిటీ ఏర్పడింది. భూ ప్రపంచంలోనే అత్యంత తెలివి కలిగినటువంటి నైపుణ్యం గలవాళ్ళు. కోర్టుల్ని ప్రభుత్వాలను కూడా ఈ 32 లక్షల మందిని కస్టమర్ని, 5 లక్షల మంది ఏజెంట్ని ఎలా బురుడి కొట్టించారో వీళ్ళని కూడా అలాగే బురుడి కొట్టించగలిగినటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు. కంపెనీ కూడా హైకోర్టుకి వెళ్ళి ఆస్తి బాధి అటాచ్మెంట్ చేయడం ఓకే, మీ పేరు మీద ఎలా పిటిషన్ చేపించుకుంటారు అని మరో కొత్త లిటిగేషన్ని కంపెనీ వాళ్ళు పెట్టారు. అంటే ఈ సమస్య పరిష్కారం కాకుండా మేమందరం తొందరగా చచ్చిపోవాలని, వాళ్ళ మీద పోరాడే శక్తి మా అసోసియేషన్ లేకుండా పోవాలని అవ్వా సీతారామారావు, అవ్వా వెంకటరామారావు వాళ్ళందరూ కోరుకుంటున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణం 15వ వార్డులో రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శి ఎండి ఫిరోజ్, పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ విభాగ రాష్ట్ర అధ్యక్షులు వెన్నుపూస రవీంద్రారెడ్డి, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలు పీపీపీకి వ్యతిరేకంగా వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తుందని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలో భాగంగా పంచాయతీరాజ్ రాష్ట్ర విభాగ అధ్యక్షులు వెన్నుపూస రవీంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా భూమి పూజలు చేసుకుని కట్టడాలు మొదలుపెట్టి 6 మెడికల్ కాలేజీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టామన్నారు. కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో నామరూపాలు లేకుండా పోతారని, ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై అనేక రకాలుగా వ్యతిరేకత ఉందని చెప్పారు. బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై ప్రమాణం చేసి లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న తీరే రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం వైద్య విద్యను కూడా ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నిస్తుందని, దీనికి వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. చాలా వరకు అయిపోయింది. ఒక్కొక్క అసెంబ్లీ ప్రాంతానికి ప్రమాణమి 60,000 సంతకాల సేకరణ అయితే నిర్దేశిస్తే మనకి వాళ్ళ మంగళగిరిలో 80,000 పేపర్లు వాళ్ళ ప్రజల్లో ఉంది. ఇంకా అడుగుతున్నారు. అంటే ఏంటంటే ప్రజలకందరికీ తెలిసిపోయింది. సామాన్యుడు బ్రతికే రోజులు కాదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో సామాన్యుడు బ్రతికి బట్టకట్టలేడు, వైద్యం చేయించుకోలేడు. వాళ్ళ పిల్లలు కూడా కష్టపడి చదివించిన మెడికల్ సీటు కూడా వచ్చే భాగ్యం లేదు మనకి ప్రభుత్వం అనే దానికి చాలా మంది అందరూ నిర్ధారణకు వచ్చేసినారు. దాని పర్యవసానమే ఇవాళ ప్రతి చోట కూడా లెక్కకు మించి ఇవాళ సంతకాలు చేసే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో భూమి పూజలు చేసుకుని కట్టడాలు ప్రారంభించి 6 కంప్లీట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రారంభమైనటువంటి ఏదైతే ఈ యొక్క కళాశాల మొత్తం 17 కళాశాలను కూడా
ఈ యొక్క తెలుగుదేశం రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్నారో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక అన్ని వర్గాల ప్రజలను కూడా ఈ యొక్క ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తూ 1 కోటి సంతకాలను చేయాలనేటువంటి ఏదైతే కార్యక్రమాన్ని పిలుపిచ్చారో ఆ యొక్క కార్యక్రమాన్ని అందుకొని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం తరపున 19వ తేదీ అనగా నేడు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం. ఈ రోజు నిన్న హిందూపురంలో సనాతన ధర్మమే మా కట్టుబాటు అని చెప్పి మా సిద్ధాంతం అని చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, నిన్న హిందూపూర్లో ఏం చేశారయ్యా? బాలకృష్ణ హిందూపురంలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కార్యాలయం మీద దాడి చేయిస్తారా? ఎంత ధైర్యం ఉండాలా మీకు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అందులో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం మొదలుకొట్టారు. అందులో సనాతన ధర్మానికి మేము చిహ్నం అని చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇక హిందూ దేవుళ్ళ విగ్రహాలని పగలగొట్టి కిందికి వేస్తారా? ఇదేనా మీకున్నటువంటి చిత్తశుద్ధి? మీకు ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ కన్ను మిన్ను కనపరాకుంటుంది. ఈ రోజు ఎంత పెద్ద అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల కన్నెర చేస్తే పుట్టగతులు లేకుండా పోతాయి. ఈ మాత్రం కామన్ సెన్స్, ఇంత మాత్రం ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. విశాఖలో కూటమి సర్కారు నిర్వహించిన CII సమ్మిట్ కు 5,000 మంది ఇన్వెస్టర్లు వచ్చారని చెప్పారని, 613 ఒప్పందాలు, 13,20,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా గొప్పగా చెప్పుకొచ్చారని PCC అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. గత 17 నెలలుగా చంద్రబాబు పాలనలో 20 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని ప్రకటించడంతో పాటు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు కంపెనీలు అని హడావిడి చేస్తున్నారని తెలిపారు. నగరంలోని ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షర్మిల మాట్లాడుతూ, తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి చేస్తున్న హంగామా చూసి నవ్వాలా ఏడవాలో అర్థం కావడం లేదని చెప్పారు. ఏపీ అభివృద్ధి చెందాలని, పరిశ్రమలు రావాలని, ఉద్యోగాలు ఇవ్వాలని కాంగ్రెస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుందని పేర్కొన్నారు. MOUలు, పెట్టుబడులు, ఉద్యోగాలు, ఈ పదాలన్నీ గత 11 సంవత్సరాలుగా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా వాళ్ళ హైప్ కోసం వాడుకుంటున్నారు, పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు, డబ్బా కొట్టుకోవడానికి వాడుకుంటున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాత్రం కనీసం నాలుక గీసుకోవడానికి కూడా ఇవి పనికి రావటం లేదు. ఇదే చంద్రబాబు గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే 2014 to 2019 పీరియడ్లో చంద్రబాబు గారు 3 సమిట్లు పెట్టారు. 2016లో ఒకటి, 2017లో ఒకటి, 2018లో ఒకటి. ఈ 3 సమిట్లకు గాను చంద్రబాబు గారు కుదుర్చుకున్న MOUలు 1761 MOUలు కుదుర్చుకున్నారు. దానికి గాను 19 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు గారు ప్రకటించారు. ఈ 3 సమిట్ల ద్వారా ఈ 1761 MOUల ద్వారా 30 లక్షల ఉద్యోగాలు మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయని చంద్రబాబు గారు ప్రకటించుకున్నారు. మరి ఆ టైం పీరియడ్లో 30 లక్షల యువతకు ఉద్యోగం వచ్చిందా? 19 లక్షల కోట్ల విలువ చేసే పెట్టుబడులు ఇండస్ట్రియల్ రూపంలో మన రాష్ట్రానికి వచ్చాయా? ఈ 1761 MOUలకు సంబంధించి కనీసం 10% అయినా గ్రౌండ్ అయ్యాయా, నిజం అయ్యాయా అంటే లేదు. కనీసం 10% కూడా నిజ రూపం దాల్చింది లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023లో గ్లోబల్ సమిట్ అని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. దీంట్లో 340కి పైగా ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ వచ్చినట్టు, 13 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నట్టు, దీనివల్ల 6 లక్షల ఉద్యోగాలు వస్తున్నట్టు అప్పుడు వైసీపీ ప్రకటించుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 13 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వచ్చాయా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నట్టు ఎలక్షన్లలో 20 లక్షల ఉద్యోగాలు మన యువతకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? గత 11 సంవత్సరాలుగా ఇలా నాయకులు వస్తున్నారు, ముఖ్యమంత్రులుగా సమిట్లు పెడుతున్నారు, MOUలు సంతకాలు పెడుతున్నారు, లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు, లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు. కానీ కనీసం 10% కూడా ఇది రియాలిటీలో రిఫ్లెక్ట్ అవ్వటం లేదు. ఇన్ని లక్షల కోట్లు, 19 లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు గారు ముందు టర్మ్లో పెట్టుబడులు వచ్చున్నా మన రాష్ట్రం ఇలా ఉండేది కాదు. లేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిలో సమిట్లో సైన్ చేసిన 13 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వచ్చినా మన రాష్ట్రం ఇలా ఉండేది కాదు, ఎప్పుడో అభివృద్ధి చెందేది. చంద్రబాబు గారి టైంలో 30 లక్షల ఉద్యోగాలు వచ్చున్నా, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 20 లక్షల ఉద్యోగాలు వచ్చున్నా మన రాష్ట్రంలో ఈరోజు 50 లక్షల నిరుద్యోగ యువత ఉండేది కాదు. ఈ రోజు వరకు కూడా మన రాష్ట్రంలో యువతకి ఇక్కడ ఉద్యోగం లేక బయట రాష్ట్రాలకు వలసపోతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.